సహోదరులరా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడతారు. లోకం అంటే ఏంటి? లోకం అనేది అక్కడ సహోదరం అంటే సంఘాన్ని ఉద్దేశించి సహోదరులరా, సంఘంలోకి చేర్చబడ్డ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ద్వేషిస్తారే, ద్వేషించరా? అంటే ద్వేషము పొందకుండా మిమ్మల్ని ఒక మాట అనకుండా ఇక్కడికి వచ్చినోడు చేయొద్దండి, చూద్దాం. అమ్మా, ఒక్క చేయకుండా ఎత్తరండి, ఎత్తలేము. ఎందుకంటే ఇక్కడికి వచ్చాడు, వెళ్ళిపోయి నువ్వు కూడానా? వెళ్ళిపోయావా? వెళ్ళిపోతావు. నువ్వు లాగేశారు, నిన్ను కూడానా? లాగేస్తారు. ఒరే, ఈ కాడి నుంచి నీ భార్య నేను ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఉండగానే నీ భార్యని ఏం చేసేస్తారు వాళ్ళు? బొట్టు కాటికి అన్ని తీసేసి విధమని చేసేస్తారా అంటారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? హృదయంలో ఉన్న కామ క్రోధ మదమచ్చర డంబలోపాలను కడిగేసి ఒక మనిషి ఎలాగుండాలో భూమి మీద పుట్టినప్పుడు ఎలాగైతే పుట్టిందో అలా తయారు చేసేదే ఇక్కడ. అవునా కదండి? ఇక్కడ ఎక్కడైనా పాపం చేయమన్న పదం ఎప్పుడైనా విన్నారా? అబద్ధం ఆడమన్న పదం ఎప్పుడైనా విన్నారా? వ్యభిచారం చేయమన్న పదం విన్నారా? దొంగతనం చేయమన్న పదం విన్నారా? కక్షలు పెట్టుకోమన్న పదం విన్నారా? కోపాల మనసులో పెట్టుకోమన్న పదం విన్నారా? భర్తను మోసం చేయమన్న పదం విన్నారా? భార్యను మోసం చేయమన్న పదం విన్నారా? అటువంటి పదాలు ఏది కూడా వినపడని ఒకే ఒక చోటునది చర్చి మాత్రమే అండి. కానీ ఇక్కడ ఎందుకు రాణిస్తలేదు? అర్థమవుతుందండి? ఇక్కడ ఎందుకు రాణిస్తలేదు అంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకో, ఏమంటావు? నువ్వు కరెక్ట్గా ఉండమంటావు. అవునా కదా? చెప్పండి. ఎప్పుడైనా ప్యాకెట్ ఉంటారు, ఒక 5 ఉంటారు కదండి, మన హ్యాండ్ అంటారు వాళ్ళు, ప్యాకెట్ ఆడేవాళ్ళు. అలాగే మందు తాగేవాళ్ళు ఉంటారు, ఒక బ్యాచ్ ఉంటారు. వాళ్ళలో మందు తాగని కలుపుకోరు, ప్యాకెట్ రాను కలుపుకోరు. అవునా కదండి? ఇది ప్యాకెట్ తప్పు రాను రానిస్తారు. అక్కడ మందు తాగుతుంది తప్పు అని రానిస్తారా? వాళ్ళలో ఐక్యత అయిపోయే వాళ్ళే, వాళ్ళతో పాటు పాడైపోయిన వాళ్ళే రారా నువ్వు మాలో ఒకటివే. ఈరోజు క్రీస్తు దగ్గర రానిపోతే కారణం ఏంటంటే మారిపోతామని. ఏం మారిపోతామని? క్రీస్తులో కొత్త మతం మారదు బిడ్డ. అర్థమవుతుందండి? క్రీస్తులో కొత్త మతం మారదు, కులం మారదు, నీ గోత్రం మారదు. ఏం మారద్ది? మనస్సు మారద్ది. మనస్సు మారితే మనిషికి మంచిది, నీ కుటుంబానికి మంచిది. అవునా కదండి? కుటుంబానికి మంచిది. అది కోపం లేకపోతే మంచిదే కదా, కల్మషం లేకపోతే మంచిదే కదా. అవునా? మంచిదండి. అందుకే అన్నాడు ఆయన, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించినట్టు మీరు ఆశ్చర్యపడద్దు. వెళ్ళిపోయేవా పదాలు చాలా చిరాకైన పదాలు వాడతారు. దేవుణ్ణి కూడా ఒక కులానికో మతానికి పెడతారు వీళ్ళందరూ. అర్థమవుతుందండి? మన ఇండియాలో ఉన్న పిచ్చి ఏంటంటే కుక్కను చంపాలరా అనగానే ఏమన్నానంటే దాని మీద ముద్ర, కుక్కను చంపాలంటే ఇది పిచ్చిదిరా అంటే కూడా వెళ్తారంట. ఒక 70 పోరా చంపేదాన్ని కాళ్ళగిడి చేద్దామంటారంటే. అవునా కదండి? మంచిదిరా కుక్క అనగానే మంచి కుక్కను ఎందుకు చంపారని అడుగుతారు. అందుకే దేవుని మీద కూడా ఏం వేశారు? బైబిల్ మీద ఇది మత గ్రంథం అని ముద్రేశారు అక్కడ. అర్థమవుతుందండి? అది తెలియని వాళ్ళు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి కూడా అలవాటు అయిపోయింది. ఆలోచించాలి.